అడుగుతారంతే, అడిగేదే ఉంది. అది కాదు, అడిగేటప్పుడు కూడా పేదరికం ఎందుకు, ఇచ్చే నాకు మొత్తం నీళ్ళు అంటున్నారు వాళ్ళు అంతే. మొత్తం తీసుకోవచ్చు, తీసుకోవాలన్నా ఎలా సాధ్యం అవుతుంది అడుగుతారంటున్నా నేను అంతే. అంటే వాళ్ళు ఓకే చేస్తే అప్పుడు మేము ప్రాజెక్టులు కట్టుకుంటాం అంటారు. కట్టుకుంటారు అంటే మళ్ళీ జోరాల్లో ప్రాజెక్ట్ కట్టి నీటిని తెలుసు వాళ్ళకి బేసిక్ గా. కాకపోతే కాలక్షేపం జరగాలి కొన్ని రోజుల పాటు. ఇప్పుడు బచావత్ ట్రిబ్యునల్ ఫాలో అప్ ఎందుకు పెట్టారు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అంటే, వరద జలాలు బోల్డ్ అని సముద్రంలో పోతున్నాయి కదా, ఆ నీళ్లని వినియోగించుకోవడానికి వరద జలాల మీద హక్కు ఎవరికి ఇవ్వద్దు అంటున్నాం మనం ఆంధ్ర. ఎందుకంటే అది వృధా, దాని కింద మేము ప్రాజెక్టులు కట్టుకుంటాము పారబోస్తున్నారు కాబట్టి అంటే, వాళ్ళు అది కట్టేసుకోవడం ద్వారా వాళ్ళు వినియోగించుకుంటున్నారు కాబట్టి హక్కు మాకు ఇచ్చేసేది ముందే మేము తీసేసుకుంటాం అంటున్నారు వీళ్ళు. కానీ ఈ మిగులు జలము లేదా ఈ వరద జలం అనేది స్థిరత్వం కాదది. ఈ ఏడాది వరద వచ్చింది, ఇంకో 4 ఏళ్ళు వరదే ఉండదు, డ్రై అవుతుంది. అప్పుడు హక్కు కింద దీన్ని చూపెడతారు. అది ఆంధ్ర గొడవ అంతా కూడా. కానీ రేవంత్ రెడ్డి ఈ అంశంతో 2 క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారు. ఒకటి, కేసీఆర్ని అలాగే హరీష్ రావుని ఇద్దరిని ఆంధ్ర ప్రాంతానికి దోచిపెట్టారు నీళ్లు అని ప్రజల్లో ప్రచారం చేసే ప్రయత్నం ఒకటి. రెండోది, ఆంధ్రప్రదేశ్ సీఎంకి నేను ఎలాంటి సహకారం అందించట్లేదు, నేను తెలంగాణ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నాను అని చెప్పడం ఒకటి. ఈ 2 ప్రధాన ఉద్దేశంగా అంత సీన్ ఏం లేదండి. కేసీఆర్ మొన్న కెలికాడు, బయటకు వచ్చాడు, ఆయన మాట్లాడగానే జనానికి అర్థమయ్యే భాషలో మాట్లాడతాడు. ఆయన దాన్ని కాస్త ఆయన్ని జనానికి కన్విన్స్ చేయడం ఈయన కష్టం. కన్విన్స్ చేయనప్పుడు కన్ఫ్యూజ్ చేస్తాడు ఈయన. కేసీఆర్ కన్విన్సింగ్గా చెప్పాడు మొన్న, కాబట్టి ఈయన కన్విన్స్ చేయలేనప్పుడు ఆ పోకిరి సినిమాలో డైలాగ్ టైప్ లో కన్ఫ్యూజ్ చేస్తున్నాడు ఈయన అంతే. రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేస్తున్నాడు అంతే, అంత మించేం లేదు అక్కడ. ఫైనల్గా ఏం సాధిస్తారు. రైట్, చూద్దాం మొత్తానికి.